అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు గురువారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి గురుబలం తప్పకుండా లభిస్తుంది. పూర్వం అంగీరసుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన గోదావరి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడు మునులతో శిష్యులతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడో నుండి మునులు ఋషులు వచ్చి అంగీరసుని అడిగి తమ తమ సందేహాలు తీర్చుకుంటూ ఉండేవారు. యోగ రహస్యాలను తెలుసుకుంటూ ఉండేవారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలకు కానీ పుష్పాలకు కానీ లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు. ఆయన పైలును కుమారుడు. శిష్య బృందంతో వచ్చి అంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యుల్లో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోనూ గుణంలోనూ వినయంలోనూ నిష్టలోనూ చెప్పుకోదగిన వ్యక్తి. అయితే వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఉండగా ఇలా అన్నాడు. గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలను నొక్కుతూ గురు శిష్య పదాలకు సమగ్రంగా అర్థం వివరించండి అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నాయనా, లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే. ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు కూడా గురువే. జీవితంలో మనిషికి చాలామంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్న తల్లి గురువు, ఆ తర్వాత తండ్రి మరొక గురువు. ఇంటికి పెద్దవాడు కూడా గురువే. మేనమామ పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు, వీరంతా మంచి చెప్తారు కనుక గురువులే. ఉపనయనం సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్న తండ్రి గురువే. వేదాలు శాస్త్రాలు అతడు నేర్పితే అతనే గురువత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరు ఎవరైనా వేద శాస్త్రాలు నేర్పితే అతను ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారు ఎవరైనా గురువులుగానే పరిగణించబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి, జనన మరణాల చక్రం నుండి బయటపడడానికి ఏకైక మార్గాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేవాడే పరమగురువు. అతడే త్రిమూర్తి స్వరూపము. ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరైన దారిలో పెట్టి గట్టుకు చేర్పించేవాడే సద్గురువు. కనుక సద్గురుని ఆశ్రయించడం ప్రథమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటన్నింటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో అవతరించిన నారాయణ కూడా సద్గురువుని ఆశ్రయించాడు అని చెప్పి ఇక శిష్యుడి గురించి చెబుతాను వినండి అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణమైన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. భోగాలను క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుడి కర్తవ్యం. ఉపదేశం పొందడానికి అర్హుడు కూడా. వాడే అనంతకాలంలో తాను గురు పదవిని అధిష్ఠిస్తాడు. ఉత్తమ శిష్యుల్ని రూపొందించి గురువు రుణవిముక్తుడు అవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సూత మహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురు శుశ్రూష తప్ప వేరొక ధ్యాస లేని దీపకుణ్ణి పిలిచి వేదధర్ముడి దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు.
నాయనా, నీ సేవలకు ఆనందంగా ఉంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడివి నీవే. నాకొక అవసరం ఉంది, ముందు విను, తర్వాత సమాధానం చెబుదువు గాని తొందరే లేదు అని ఇలా అన్నాడు. నాయనా దీపక, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతవరకు నశింప చేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింప చేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహామహా పాతకాలకు కూడా స్వల్ప ప్రాయశ్చిత్తాలతో నశింప చేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కసురుకోకుండా సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనసుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదు అని అనవని తెలుసు. కానీ ఇది 1-2 రోజులు కాదు. దృఢదీక్ష ఉండాలి, అంకితభావం ఉండాలి. అదీ కాకుండా నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయసులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనసు ఏమంటుందో తొందర లేదు, ఆలోచించుకొని చెప్పు అని అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా అన్నాడు. గురుదేవా, మీరు అంతగా చెప్పాలా? నేను మీ సేవకే అంకితమైపోయాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం. నా దీక్ష మనసులో కూడా నన్ను శంకించకండి. కాశీలో ఉండి మీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అని అన్నాడు. అందుకు మహర్షి ఇలా అన్నాడు. నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నిన్ను అడిగాను. కానీ కాశీలో పాపఫలాన్ని అనుసరించి నేను కుష్ఠరోగ పీడితుణ్ణి కాబోతున్నాను. కుంటితనము, గుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరాల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మలో సంచితాలు. ఇన్ని సంవత్సరాలు సేవ చేయాలి అని అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా అన్నాడు. గురోత్తమ, తప్పకుండా చేస్తాను. కానీ నాకు ఒక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింపచేయండి, అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఇలా అన్నాడు. నాయనా, ఎవరి పాపాలు వారు మాత్రమే అనుభవించవలసిందే. పాపఫలాలు కర్మలకే చెందుతాయి తప్ప శిష్యుడికో, పుత్రుడికో లేదా ఇంకొకరికో పులుదాము అని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాపఫలాలు నేను అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠరోగికి సేవలు చేయడం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందామని త్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశీకి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణి ఘట్టంలో స్నానం చేశారు. దుండి గణపతిని, కాలభైరవుణ్ణి, అన్నపూర్ణముని, విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడే ఉత్తర దిక్కుగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు తెల్లవారి నిద్ర లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరమంతా వడలతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకర్లు తిరిగాయి. కుష్టితనము, కుంటితనము, గుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముణ్ణి ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. అస్సలు కదలలేని పరిస్థితికి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన. దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖంగా ఏటవాలుగా తిప్పి కనిపించిన కన్నులతో దీపక అని అరుస్తూ ఉన్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఆలోచించకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డను చూసుకుంటున్నట్లుగా చూసుకున్నాడు. ఎంత దుర్గంధమైన
ముఖం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు ఉన్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కునుకు పట్టిన సమయంలో గబగబా 4 విల్లి తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠరోగికి కోపం ఎక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుని తిట్టి పోస్తున్నాడు. ఈ పనులు కూడా చేయలేని వాడివి ఎందుకు వచ్చావని దెప్పి పొడుస్తున్నాడు. ఒక రకంగా కాదు, నానా నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడు అవుతున్నాడు. నాయన దీపక, తండ్రి దీపక అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధ పెడుతున్నానురా అని వెలిపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నిటినీ వచ్చుకొని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవలు చేస్తున్నాడు. గురువులోనే విశ్వనాథుణ్ణి, కాశీలోని దేవతలందరినీ గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరికింది. గురువుకు సరిపోక పస్తులు ఉంటూ సేవించి ఉన్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏమవుతుందా అని మంచం పక్కనే ఉండి రేయింబవులు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు. కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు, కడుపు నిండా అన్నం తిన్న రోజు కూడా లేదు. అయినా గురుసేవ చేస్తూనే తృప్తి అతన్ని నిలబెడుతుంది. లభించబోయే ముక్తి కోసం అతన్ని నడిపిస్తుంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకొని గురువుగారు లేచారేమో అని అనుకుని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చాడు. నువ్వు చేస్తున్న గురుసేవకు, ధర్మనిష్టకు ఎంతో సంతసించాను. ఏదైనా వరం కోరుకో అని జగన్నాథుడు దీపకుడు అన్నాడు. దీపకుడు సంభ్రమాచార్యాలతో సాష్టాంగపడి వేవేల స్తుతించాడు. బ్రహ్మర్దులను కూడా దక్కని దర్శన భాగ్యం దక్కింది. నాకు వరం కూడా ఇస్తా అంటున్నారు. ఆనంద పరవశ్యంలో ఉన్నాను. ఏమని అడగాలో కూడా నాకు తెలియడం లేదు. ఒక నిమిషం ఆగు, కుటీరంలోనికి వెళ్ళి గురువుగారిని అడిగి వస్తాను అంటూ కుటీరంలోనికి ప్రవేశించాడు. గురుదేవ, శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కూడా ఇస్తాను అని అంటున్నాడు. గురువు శుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్ఠత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను. అడగమంటారా అని అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయన దీపక, శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం ఇస్తానంటే ఇంతకంటే అడగటానికి నీకు ఇంకేమీ దొరకలేదా? ఐహిక విషయాలు అడగవలసింది. పైగా నా రోగం పాప ఫలమని అనుభవించి పెంచడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అని అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగును గుర్తించాడు దీపకుడు. కుటీరం నుండి బయటికి వచ్చి శివుడికి నమస్కరించి, అష్టమూర్తి, నీ వాత్సల్యానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్ను ఇప్పుడు అడగడింది నాకు ఏదీ కనిపించడం లేదు, క్షమించు అని అన్నాడు. అదేమిటే నాయన, అడగడిందే కనిపించడం లేదా? మీ గురువు అనారోగ్యంగా లేరు, ఆరోగ్యం సరిచేయమని అడగకూడదా అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువుగారి అనుమతి లేదు, సెలవు ఇప్పించండి, గురువుగారికి సేవ చేసుకోవాలి అని రివ్వున కుటీరంలోనికి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మండపంలో ఆ సాయంకాలం కొలువు తీరి ఉండగా, సకల దేవతల సమక్షంలో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణతో ఈ సంగతి చెప్తాడు. దీపకుడు అంటే దీపకుడే, భవద్వాంత నాశకుడు, నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు. శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరుసటి రోజే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవ పారాయణత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అని అన్నాడు. దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక స్తోత్రాలతో స్తుతించాడు. నారాయణ, గురుసేవ అనేది హరిహరుల్ని ఇద్దరిని ఎంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకులైన అనుసరించి దివ్య దర్శనం నాకు ప్రాప్తించండి.
ఇది మీ కరుణకు సంకేతం. నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము, సర్వస్వము నాకు గురువే. శాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే పరతత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీ లేదు. అయినా కరుణామూర్తిపై వచ్చి ఏదైనా కోరుకోమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించు అని తెలియని గురు మహిమ ఏదైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను నేను కోరుకునే వరం అని శ్రీమన్నారాయణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నాయన, గురుస్వరూపమే బ్రహ్మ పదాన్ని అందిస్తుంది. ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యలు నేర్పినవాడు సాధారణ గురువు. ధర్మ వివేకాన్ని కలిగించేవాడు అంతకంటే గనుడు. ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవము. సద్గురువుల్ని సేవించే శిష్యులంతే మా త్రిమూర్తులకి చాలా ఇష్టము. నీకు కుశకల శుభాలు కలుగు కాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలో ఉన్న వేదధర్ముడికి మెలకు వచ్చింది. దీపకుని పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కళ్ళల్లో వాత్సల్యం తలుక్కును మెరిశాయి. దృఢచిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్ఠరోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసేసినట్లుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికళంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి సాష్టాంగ నమస్కారం చేశాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే. నీ గురిభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంతృప్తం అవుతాయి. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది. లోకం కాశీ విశ్వనాథుని దయ వలన ప్రారబ్ధ కర్మే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటాము. కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపచేస్తాడు ఆ విశ్వనాథుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు, విశ్వనాథుని మించిన దైవమూ లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీ వాసం కొంగు బంగారం. మహాప్రళయంలో కూడా నశించకుండా నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. కాశీలో నివసిస్తూ గంగానది కాలభైరవుడి నుండి విఘ్నేశ్వర దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు ఆరుగురిని సేవించేవారిని షండగ యోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమనియమ ప్రాణామాయ ఆసన ప్రత్యాహార ధ్యాన అవలంబించే అష్టాంగ యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరాలు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగం ఆనందం అయింది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏముంది అని ఆనందంతో సంతోషంతో పలికాడు వేదధర్ముడు. దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరుతో, మహాతపస్వి, మీ అనుగ్రహానికి పాత్రుడిని అయ్యాను. నాకు అన్నీ లభించినట్లే అని మాదిసిద్ధులు చతుర్విధ పురుషార్థాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాదసేవ కన్నా వేరే ఇవి ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి ఇక దేని జోలికి పోవడం లేదు. ఇదే సత్యం. అయినా ప్రసన్నుడివై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనసులో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకుముందు ఒకసారి అడిగితే తర్వాత చూద్దాం అని అన్నారు. అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడు చరిత్రను మీ ముఖత వినాలని నా కోరిక.
గురుదేవదత్తుడు ఎవరు? అసలు ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ, ఆయన ఉపాసించాలన్న విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అని అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు అతీతుడు అని అంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడు అంటారు. చిత్ర విచిత్రమైన లీలలు చేస్తారు అని అంటారు. జ్ఞానం యొక్క పరిపూర్ణ రూపమే ఆయన అంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియజెప్పితే అదే వరంగా ఆనందిస్తాను అని అన్నాడు దీపకుడు. దీపక, నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. దత్త చరిత్రను వినాలని కోరిక కలగటం గొప్ప విశేషం. అయితే చెప్తాను. ఈ రూపంగా ఈ దత్తదేవుణ్ణి స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు. ఈ సద్గురుదేవుని యొక్క కథ అత్యద్భుతం. చెప్పినవారు విన్నవారు ధన్యులు అవుతారు. సర్వ పాపాలు నశిస్తాయి. కానీ ఆయన నీళ్ళను అన్నీ చెప్పడం ఎవరి తరము కాదు. ఆయన పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు అన్నీ చెప్తాను. నాయనా దీపక, దత్తాత్రేయ శతనామముల్ని భక్తి శ్రద్ధలతో 3 కాలాల్లో జపించేవాడికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఆది వ్యాధులు తొలగిపోతాయి. కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదం. నాయన దత్తాత్రేయ స్వామివారు పరస్పర విరుద్ధ రూపాల్లో తిరుగుతుంటారు. భక్తుల్ని కఠినంగా పరీక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జటామండలధారిగా, మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఆయన దీపక దత్తాస్వామి అవతారగాథ అలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చెప్పిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంతట తానుగా దత్తమయ్యాడు. కనుకనే దత్తాత్రేయుడు అయ్యాడు. తన భక్తులైన యదు, వీర్యార్జున, ప్రహ్లాద, అర్కరుడు వీరికి జ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు. ఈ దత్తల్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు శ్రద్ధగా విను. స్వయంభవ మనువుకు ఇల్లాలు శతరూప. ఆ దంపతులకు 2 కొడుకులు, 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవత్తుడు, ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు. ఆకుతి, దేవాహుతి, ప్రసూతి అనేవి కూతుర్ల పేర్లు. వీరిలో ఆ కూతుర్ని రుచి మహర్షికి ఇచ్చి, దేవాహుతిని కర్మ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజకి ఇచ్చి వివాహం చేశారు. వీరిలో దేవహుతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించాడు. అబ్బాయి పేరుడు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. 9 మంది కన్యలు సౌందర్య రాసులు, బ్రహ్మపుత్రులు. 9 మంది వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయ, అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అధ్వరుడు, కళను మరిచి శ్రద్ధను అంగీరసుడు, పొలత్పురుషుడు గతిని పులహుడు, క్రియను క్షతుడు, ఖ్యాతిని భృగు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్ర, దత్త, దుర్వాసులుగా జన్మించారు. సృష్టి స్థితిలయ కారకులుగా కూడా జన్మించడానికి బలమైన కారణం ఉంది, చెప్తాను వినమని అని మైత్రేయుడు చెప్తున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. విదుర, ఒకానొక కల్పం ఆరంభమందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతూ అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించడం కోసం అనసూయ సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకు కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సుని నిశ్చలపరుచుకొని వాయుభక్షం చేస్తూ ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వెళ్ళి వ్యాపించాయి. అతని తపస్సుకు మెచ్చి అత్రి మహర్షి ముందు త్రిమూర్తులు, సకల దేవతలు అందరూ ప్రత్యక్షమయ్యారు. తమ తమ దివ్య ఆయుధాలతో, దివ్యాభరణాలతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. ఋషులు, మునువులు వేదమంత్రాలతో త్రిమూర్తుల్ని స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి మహర్షి ఇలా అంటున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా,
పుత్రార్థినై నేను ఒక దివ్య మహస్సుని ధ్యానిస్తున్నారు. మీరు ముగ్గురుగా వచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగం నమస్కారాలు అని అన్నాడు. అత్రినేంద్ర, నీ సంకల్పం గొప్పది. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్య దృష్టితో తేజస్సులై జగత్తులో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. ఆ తర్వాత బ్రహ్మాంశం వలన చంద్రుడు, విష్ణువంశం వలన దత్తుడు, శివాంశం వలన దుర్వాసుడు, అనసూయ, అత్రి అందరూ వారి వారి అంశాలతో జన్మించారు.